హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా క్యాటరింగ్ స్టైల్లో వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. మనం బయట పెళ్ళిళ్ళలో, క్యాటరింగ్లో, హోటల్స్లో తినే విధంగానే మంచి రుచిగా వస్తుంది. ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా నేను గుత్తి వంకాయలు ఇలా బ్లాక్ కలర్లో ఉండే వంకాయలు తీసుకొని వాటర్లో వేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక గరిట ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను తీసుకుంటున్నాను. పల్లీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ముందు పల్లీలను తీసుకుంటున్నాను. అలానే ఒక పావు కప్పు వరకు ఉల్లిపాయలని మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను. ఒక 5, 6 లవంగాలు, అలానే కొంచెము దాల్చిన చెక్క, 2 యాలకులను వేస్తున్నానండి. నేను మసాలాలు ఇంత మాత్రమే తీసుకుంటున్నాను. ఎక్కువ స్పైసీ లేకుండా కమ్మగా ఉండే విధంగా చేసేస్తున్నాను. అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకోండి. ఈ కర్రీకి మెంతులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటన్నిటిని లో ఫ్లేమ్కి పెట్టుకొని స్టవ్ని మనము కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయలు మరీ బ్రౌన్ కలర్కి రావాల్సిన పని లేదు, జస్ట్ సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడాను వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము. పల్లీలు లోనవంతటి వరకు ఫ్రై అవ్వాలండి, అప్పుడే రుచి బాగుంటుంది. దీంట్లో 4, 5 జీడిపప్పులు, అలానే 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేస్తున్నానండి. ధనియాలు మంచిగా ఫ్రై అవ్వాలి, లేకపోతే మనం మిక్సీలో వేసుకున్నప్పుడు ఇవి సరిగ్గా నలగవు, అక్కడక్కడ మనకి తగులుతూ తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ధనియాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఒక మీడియం సైజ్ టొమాటోని జస్ట్ రుచి కోసం వేస్తున్నానండి. మరి ఎక్కువ టొమాటో వేయకండి, టేస్ట్ మారిపోతుంది. దీంట్లో ఒక 2, 3 పచ్చిమిర్చిని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి తీసుకుంటున్నాను. నేను తీసుకున్న పచ్చిమిర్చి స్పైస్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది. మీరు కారానికి తగినట్లుగా చూసి వేసుకోండి. కాస్త కరివేపాకు కూడాను వేసేసి దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి అండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనము మిక్సీ జార్లోకి దీన్ని మెల్లిమెల్లిగా వేసేసుకుందాము. దీనికైతే ఆయిల్ ఎక్కువ పట్టదండి. ముందుగా ఒక్క గరిట ఆయిల్ తీసేసుకుని దాంట్లోనే ఈ స్పైసెస్ అన్నిటినీ కూడాను ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఒక అంగుళము అల్లాన్ని చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. 4, 5 వెల్లుల్లి రెబ్బలను కూడాను వేస్తున్నాను. చింతపండు అండి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీటిలో నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకున్నామంటే ఇది మెత్తగా గ్రైండ్ అయిపోతుంది, ఎక్కడ ఏమీ తగలకుండా. ముందుగా దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వీలైనంత మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అండి. అప్పుడే ఈ మసాలా పేస్ట్ అనేది కర్రీలో వేసినప్పుడు మనకి మంచి రుచి అనేది వస్తుంది. దీన్ని పక్కన పెట్టేసి వేరొక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో ఒక 2, 3 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకొని వాటర్లో కలిసే విధంగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు ఆల్రెడీ మనము నీటిలో వేసుకున్న వంకాయలని తీసి తొడిమెలు కట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దీనిని పొడవుగా కట్ చేసుకుంటున్నానండి. వంకాయని ఇలా మనం కట్ చేసుకోవడం వల్ల వంకాయలో పురుగులు, పుచ్చులు ఏమున్నా సరే మనకి కనిపిస్తాయి. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల వంకాయ అనేది కానరెక్కదు. ఇప్పుడు అదే ప్యాన్ తీసుకొని ఒక 2.5 గరిటె వరకు ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కర్రీ బాగుంటుంది దీనికి, మసాలా కర్రీ కాబట్టి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలానే మనం కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయలని నీరు మొత్తం తీసేసి ఆయిల్లో ఒక అర నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ని వంకాయల పైన చల్లుతూ మనము ఫ్రై చేసేసుకుందామండి. ఇలా ఉప్పు వేయడం వల్ల వంకాయలు మంచిగా ఫ్రై అవుతుంది, ఉప్పు కూడాను వంకాయలకి పడుతుంది. ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడాను వేసాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసేసి ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడాను వంకాయలకు పట్టే విధంగా ఫ్రై చేసేసుకుంటున్నాను. వంకాయలు మరీ గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు ఫ్రై చేయకూడదండి, జస్ట్ 50% మెత్తగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా పేస్ట్ అనేది మొత్తం వేసేస్తున్నాను. ఈ మసాలా పేస్ట్ మొత్తం వంకాయలకు పట్టే విధంగా స్టవ్ని లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకొని ఈ పేస్ట్ మొత్తం వంకాయలకి పట్టే విధంగా కలుపుతూ 1 నిమిషము దీనిని ఫ్రై చేసేసుకోండి. ఆల్రెడీ మనము ఆయిల్లో ఫ్రై చేసి ఉంచాము కాబట్టి ఎక్కువ టైం పట్టదండి, 1 నిమిషం అయితే సరిపోతుంది. దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసేసుకున్నాను. మనం తీసుకున్న మసాలా పేస్ట్ అనేది లూజ్గా ఇలా అయిపోతుందండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ కర్రీ అనేది కాస్త దగ్గరికి అయ్యేంత వరకు
మనము ఇలా కలుపుతూ మధ్య మధ్యలో కర్రీని అయితే చేసుకోవాలి అండి. మధ్య మధ్యలో కలపకపోతే ఆ పేస్ట్ అనేది అడుగు పట్టి మాడిపోతుంది. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర కూడాను వేసేసేసాను. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మసాలాలు ఎక్కువ లేకుండా కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయిందండి. దీనిని వేడివేడి అన్నం, చపాతీ, వెజ్ బిర్యానీ, రైస్ దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్